ఈ క్వశ్చన్ చూడండి, ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1/x స్క్వేర్ వాల్యూ ఇచ్చిండు 23. సో బేసిక్గా ఎక్స్ క్యూబ్ ప్లస్ 1/x క్యూబ్ వాల్యూ కనుక్కోవాలి. సో ఫస్ట్ మనం ఈ వాల్యూ కనుక్కోవాలంటే మనం ఎక్స్ ప్లస్ 1/x వాల్యూ కనుక్కోవాలి. సో నేను దాన్ని కనుక్కోవడానికి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ 2 యాడ్ చేస్తున్నా, రైట్ హ్యాండ్ సైడ్ 2 యాడ్ చేస్తున్నా. సో రైట్ హ్యాండ్ సైడ్ వాల్యూ 25 అవుతుంది, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ వాల్యూ ఎక్స్ ప్లస్ 1/x హోల్ స్క్వేర్ అవుతుంది. ఎందుకంటే దీన్ని చేస్తే ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1/x స్క్వేర్ ప్లస్ 2x ఇంటూ 1/x వస్తుంది టోటల్ సాల్వ్ చేస్తే. సో ఎక్స్ ప్లస్ 1/x వాల్యూ ఏమవుతుంది మనకి, √25 అంటే 5. సో మనకు ఫార్ములా తెలుసు, ఎక్స్ ప్లస్ 1/x వాల్యూ 5 ఉంటే ఎక్స్ క్యూబ్ ప్లస్ 1/x క్యూబ్ వాల్యూ ఏమవుతుంది, 5 క్యూబ్ మైనస్ 3 ఇంటూ 5. ఏం లేదు, ఈ ఫార్ములా నేనేం అప్లై చేసిన అంటే ఎక్స్ ప్లస్ 1/x వాల్యూ k ఉంటే ఎక్స్ క్యూబ్ ప్లస్ 1/x క్యూబ్ వాల్యూ k క్యూబ్ మైనస్ 3k ఉండాలి. సో ఇది గుర్తుపెట్టుకోండి, లేకపోతే మీరు క్యూబ్ ఆన్ బోత్ సైడ్స్ వేసి అట్లా కూడా సాల్వ్ చేయొచ్చు, చాలా టైం పడుతుంది. ఇది బెస్ట్, మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఇది ఇట్లే సాల్వ్ చేయాలి, ఎందుకంటే మీకు టైం సేవ్ అవుతుంది. 5 క్యూబ్ మైనస్ 3 ఇంటూ 5 అంటే ఎంత, 125 మైనస్ 15 అంటే 110. సో మన ఆన్సర్ ఆప్షన్ ఏ. సో ఇక్కడ ఎక్స్ గ్రేటర్ దెన్ 0 ఎందుకు ఇస్తున్నాడు అంటే బేసిక్గా మనం ఇక్కడ స్క్వేర్ చేసినప్పుడు ఇది +5 రావాల్సిన అవసరం లేదు, -5 కూడా -5 అయినా ఇది హోల్ ట్రూ అవుతుంది. సో మనకి ఇక్కడ 2 ఆన్సర్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది, ఎందుకంటే ఇక్కడ ఎక్స్ ప్లస్ 1/x వాల్యూ √2 కదా. సో ఇక్కడ మీరు +or-5 ఛాన్స్ ఉంటుంది. సో 2 ఆన్సర్స్ రావచ్చు. ఎక్స్ గ్రేటర్ దెన్ 0 ఉంది కాబట్టి మన ఆన్సర్ 110 అవుతుంది. అదే ఎక్స్ లెస్ దెన్ 0 అయితే ఇంకో ఆన్సర్ వస్తుంది. సో ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.